హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 8లో ఉన్న ఐజీ పార్క్ గురించి, ఇందిరాగాంధీ పార్క్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను. అద్భుతమైన లొకేషన్స్ అయితే మీకు డ్రోన్లో షూట్ చేసి చూపించాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో తెలియజేస్తేనే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి డ్రోన్ వీడియోస్ కోసం, మన వైజాగ్ చుట్టుపక్కల ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 8లో ఉంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మీకు కొంచెం మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ పార్క్ ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం చాలా బాగుంటుంది. మీకు వీకెండ్స్ అండ్ మండేస్ అయితే 24 hours యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ పార్క్లో మధ్యలో ఒక లేక్ అనేది ఉంటుంది, అది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే ఈ పార్క్ చుట్టూ జాగింగ్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ అలా సరౌండింగ్స్లో ప్లే గ్రౌండ్స్ కూడా మీరు ఫ్యామిలీతో వెళ్తే ఒక మంచి రిలాక్సేషన్ టైం అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఎటు చూసినా బ్యూటిఫుల్గా మీకు గ్రీనరీ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ పార్క్ని చాలా చక్కగా మెయింటైన్ కూడా చేస్తారు. ఇక్కడ మీరు ఫ్యామిలీతో అవుట్కి వెళ్ళినప్పుడు అండ్ అలాగే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఫోటోషూట్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు జాగింగ్ చేయడానికి అయితే ఆ చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక చిన్న పిక్నిక్ లాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. చూడడానికైతే చాలా బాగుంటుంది. సో అండ్ అలాగే దీని పక్కనే కొంచెం దగ్గరలోనే మీకు నెహ్రూ పార్క్ ఉంటుంది. నెహ్రూ పార్కుని ఆనుకొని ఒక రిజర్వాయర్ అయితే ఉంటుంది. దాన్ని కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. సుమారు 2.2 kilometers లాంగ్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ చాలా పెద్దది. మన వైజాగ్కి చాలా ఏరియాస్కి దీని నుంచే వాటర్ అనేది పంపిస్తారు. సో చాలా వ్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నేను డ్రోన్లో చక్కగా షూట్ చేసి మీకు చూపిస్తాను. ఈ లేక్లో ఎక్కడ చూసినా మొత్తం వైట్ లోటస్సే ఉన్నాయి. ఇక్కడ మాత్రమే స్పెషల్గా ఈ పింక్ లోటస్ అనేవి కనిపించాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే మీకు నీట్గా షూట్ చేశాను. ఇవి ఎలా అనిపించాయో చెప్పండి నాకు. బట్ ఈ లోటస్ చుట్టుపక్కల చూడండి ఎన్ని వాటర్ బాటిల్స్ పడేశారో. సో చాలామంది అయితే పొల్యూట్ చేస్తున్నారు. దయచేసి ఎటువంటి ప్లాస్టిక్ అనేది ఈ పార్క్లో తీసుకొచ్చి ఇక్కడ పడేయొద్దు. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంది. అంతా చాలా చక్కగా నీట్గా షూట్ చేశాను. అండ్ అలాగే ఇందులో కొన్ని బర్డ్స్ అయితే మీరు స్పాట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక కింగ్ ఫిషర్ బర్డ్ కూడా మీరు స్పాట్ చేయొచ్చు. చూస్తే ఇక్కడ ఒక బ్లాక్ బర్డ్ ఏదో ఉంది, వాటర్ బర్డ్ సంథింగ్ అది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఇక్కడ ఒక కింగ్ ఫిషర్ అయితే మీకు కనిపిస్తుంది. చాలా రేర్ ఈ బర్డ్స్ని ఇక్కడ చూడడం. చూడండి, కింగ్ ఫిషర్ వెళ్ళిపోయింది, చూసారు కదా. మీకు కనిపించకపోతే ఒక్కసారి బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి, పాస్ చేసి. ఇప్పుడు మీరు చూస్తుంది డిఈ పాల్ స్కూల్. స్టీల్ ప్లాంట్లోనే నాకు తెలిసి బిగ్గెస్ట్ స్కూల్ ఇది. చూడండి సరౌండింగ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో, మంచి గ్రీన్ హిల్స్తోని. సో మీరు స్టీల్ ప్లాంట్ వస్తే ఖచ్చితంగా ఈ పార్క్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆ లేక్ చుట్టూ కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇదే చూడండి, మీకు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కనిపిస్తుంది. అలాగే క్రికెట్ గ్రౌండ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది చుట్టుపక్కల వ్యూస్ అయితే. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందని. స్టీల్ ప్లాంట్ నుంచి ఎవరైనా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇప్పటివరకు ఈ పార్క్ని ఎవరు షూట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు. సో
మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇక్కడైతే మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఈ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు డ్రోన్లో చూసిన దానికంటే మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇది సుమారు 2 కిలోమీటర్ల చుట్టూ ఇది ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఈ రిజర్వాయర్ కూడా చూడటానికి. ఒక బీచ్కి వచ్చిన ఫీల్ అయితే అనిపిస్తుంది ఆ ఒడ్డు నించొని చూస్తే. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో చూడండి ఎంత బాగా క్లౌడీగా ఉంది. నేను షూట్ చేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఇది కాకుండా రీసెంట్గా పక్కని ఒక రిజర్వాయర్ అయితే దీన్ని కనెక్ట్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అటు సైడ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ అలాగే ఈ రిజర్వాయర్ మధ్యలో ఈ రోడ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా ఆ రోడ్డు పైన డ్రైవ్కి వెళ్తే, బండి మీద డ్రైవ్కి వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అసలు లొకేషన్ మాత్రం. లోపలికి అయితే అక్కడికి ఎలో చేయరు, బైక్స్ అయితే ఎలో చేయరు, మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. చూసారు కదా ఇక్కడ నుంచి సిటీ వ్యూ, చాలా ఎక్సలెంట్ వ్యూస్ అన్నమాట ఇవి. అండ్ అలాగే ఇక ఈ మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి. సో చాలా బాగుంటాయి బ్రిడ్జెస్ కూడా. అండ్ అలాగే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఒకటి ఉంది, చూసారు కదా. వాటర్ ఫాల్ కాదు ఇది, జస్ట్ ఆ వాటర్ పాస్ అవుతుంది. సో నాకు చాలా బాగా అనిపించింది. మంచి షార్ట్స్ కూడా వచ్చాయి ఇక్కడ, డ్రోన్లో షూట్ చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి లొకేషన్స్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, ఒక 1 year బ్యాక్. ఇది పాతది. సో అది వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.